ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ హెల్తీ హోమ్ ఫుడ్. ఇవాళ మేము మీకు చూపించే రెసిపీ ఆంధ్ర స్టైల్లో ఫేమస్ అయిన పులుసుప్పుడు పిండి. మా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసిద్దాం. ముందుగా ఒక డబ్బాడు గ్లాస్తో నూక కొలుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకుని అందులో కొంచెం పచ్చిమిర్చి ముక్కలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ ఆవాలు వేసుకుని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలాగా పోపు వేగాక ఏ గ్లాస్తో అయితే నూక కొలిచి పెట్టుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసులు నీళ్ళు ఇందులోకి పోసుకోవాలి. ఇందులోకి పోసుకున్నాక మనం తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుందాము. ఈలోపు కుక్కర్లో 2 గ్లాసులు నీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా నీళ్ళు ఎలా మరుగుతున్నాయో. ఇప్పుడు గిన్నెలో నీళ్ళు మరిగిపోయాక మనం కొలిచి పెట్టుకున్న నూకని ఇలాగ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీనిపైన మూత పెట్టేసుకొని కుక్కర్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో పెట్టేసుకొని మనం ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు రానివ్వాలి. ఇప్పుడు ఉప్పుడు పిండి అయితే తయారైపోయింది. చాలా వేడిగా అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు కుక్కర్ నుంచి బయటికి తీసేసుకున్నాక ఒకసారి పైకి కిందకి అలాగే కలిపేసుకోవాలి. ఇప్పుడు అలా కలిపేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకొని వేడిగా ఉత్తినైనా తినచ్చు, లేదంటే ఆవకాయనైనా కలుపుకొని తినచ్చు. ఇప్పుడు పులుసు ఉప్పుడు పిండి కోసము మనము ఒక పెద్ద ప్లేట్లోకి ఈ ఉప్పుడు పిండిని తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. దీంట్లోకి తాలింపు కోసం కొన్ని స్పూన్స్ ఆయిల్ వేసుకొని, కొంచెం శనగపప్పు వేసుకొని, కొంచెం మినపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని ఒకసారి ఇలాగ ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా కొంచెం డార్క్ రావక్కర్లేదు. ఇలాగ ఫ్రై అయిపోయాక మనం చల్లారిపోయిన ఉప్పుడు పిండిని ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు మేము ఇది చూపిస్తుంది ఏంటంటే మేము ఇంట్లో ఉన్న పచ్చిమిర్చిని ఏరేసి పక్కన పెట్టేసాము. ఇప్పుడు ఇది బాగా మెత్తగా కలిపేసుకున్నాక మేము స్టోర్ చేసుకున్న పులుసుని ఇందులోకి వేసుకొని కలుపుకుందాము. పులుసు ఎన్నాళ్ళైనా ఉంటుంది. మా స్టైల్లో పులుసు వీడియోని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము. ఇలాగే ఇందులో పులుసు వేసుకొని కలుపుకోవాలి. పులుసు ఉప్పుడు పిండి చాలా టేస్టీగా ఉంటుంది. అది నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు. ఎస్పెషల్లీ సమ్మర్ హాలిడేస్కి వెళ్ళినప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇలాంటి ట్రెడిషనల్ రెసిపీస్ని చేసి పెడుతూ ఉంటారు. ఆ టేస్ట్ వేరే లెవెల్గా ఉంటుంది. ఇప్పుడు మనం వేయించుకున్న తాలింపుని ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి. పులుసులో చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి బయట టిఫిన్స్ కన్నా ఇది చాలా బెస్ట్గా ఉంటుంది. ట్రై చేయండి. ఇలా పులుసులో ఉప్పుడు పిండి బాగా కలిపేసుకుంటే మన టేస్టీ పులుసు ఉప్పుడు పిండి రెడీ. మీలో ఎంతమందికి ఈ రెసిపీ తెలుసో కామెంట్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం.